హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వెక్టర్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, మీరు ఏం టెన్షన్ పడద్దని. ఇంట్రడక్షన్ క్లాస్ కష్టమేమో కానీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఈజీ. ఫార్ములాస్ అప్లై చేయడం, లేకుంటే ఆ వాల్యూని అప్లోడ్ చేయడం, ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగానే ఉంటుంది. మనం ఇంకా ప్రాబ్లమ్స్ బెటర్ కదా, ఇంట్రడక్షన్ క్లాస్ ఎందుకు వినాలి అనుకుంటే, హైయర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది ఈ చాప్టర్. మళ్ళా నువ్వు బీటెక్ వెళ్ళినా, డిగ్రీ వెళ్ళినా సబ్జెక్ట్ లో ఉంటాయి దీని గురించి. ఓకే, అందుకే నేను 3D చెప్పడం జరిగింది కదా. అందులో మనకి ఒక లెసన్, కానీ నువ్వు డిగ్రీ కానీ లేకపోతే ఆ ఇంజనీరింగ్ కానీ వెళ్ళినా కానీ ఏమవుతుందంటే అది ఒక సబ్జెక్ట్ గా అవుతుంది అనమాట. ఇది కూడా ఒక సబ్జెక్టే అవుతుంది మళ్ళా, మీరు డిగ్రీ వెళ్ళినా అలాగే ఇంజనీరింగ్ కి వెళ్ళినా. కాబట్టి ఇది మనకి లెసన్ ఇప్పుడు, కానీ ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. హైయర్ ఎడ్యుకేషన్ లో మాత్రం చాలా చాలా ఇబ్బంది పెట్టే లెసన్ ఏదన్నా ఉందంటే ఇది అనమాట. కానీ ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయని చెప్పాను కదా. ఇంట్రడక్షన్ క్లాస్ కొంచెం ఇబ్బంది. ఓకే, దాని వదిలేండి, చెప్తాను క్లియర్ గా. ఓకే, మరి ఇంట్రడక్షన్ క్లాస్ ఎందుకని నేర్చుకోవాలన్నా అనే డౌట్ గాని వస్తే గుర్తుపెట్టుకోండి, ఈ ఇంట్రడక్షన్ క్లాస్ బేసిక్ మీదనే మనకి ఈ సబ్జెక్ట్ ఏమని చెప్పాను, నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, నెక్స్ట్ ఇంజనీరింగ్ లో పోయేటప్పుడు కానీ ఇలా డెఫినేషన్స్ అంటే ఇంట్రడక్షన్ బేసిక్ మీదనే నీకు వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసేది ఉంటుందన్నమాట. ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. 70% థియరీ అనేది థియరమ్స్ గురించే ఉంటుంది, 30% ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ పోయే కొద్దీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, థియరమ్స్ అనేవి పెరుగుతాయి, వాటి డెఫినేషన్స్ ఎలా వస్తాయి అనేది చెప్పేదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఇది అందుకు ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, మరి లిమిట్స్ అంటే డెరివేటివ్స్ అంటే ఏంటి? మ్యాథ్స్ ని అధ్యయనం చేయడానికి చాలా చాలా అంటే మ్యాథ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా చాలా విధమైనవి ఉంటాయి. ప్రాబబిలిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, డెఫినెట్లీ ఈక్వేషన్ కానీ, లేకపోతే లీనియర్ ఆల్జీబ్రా కానీ, ఇలా చాలా చాలా ఉంటాయి మ్యాథ్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం. అందులో ఒకటే ఇది అన్నమాట, క్యాలిక్యులస్ అని. ఈ క్యాలిక్యులస్ లో ఏమేమి ఉంటాయి అనే భాగాలు ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తారు. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఫస్ట్ ఈ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, మొత్తం 15 మార్క్స్. ఏందన్నా ఎగ్జామ్స్ ముందర ఇంకా సిలబస్ చెప్తున్నావు, మాకు ఇంపార్టెంట్ కావాలనుకుంటే ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ లో డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్స్ తో సహా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నేను పంపించిన పీడిఎఫ్స్ అలాగే బేబీ బుల్లెట్ గానే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 85+ ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. 10th క్లాస్ లెక్క నంబర్లు చేంజ్ అవుతాయేమో, 10th క్లాస్ ప్రకారంగా ఎలా పడితే ఎలా క్వశ్చన్ అడుగుతారేమో, టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్ కూడా అడుగుతారేమో అనుకోండి, అలా మాత్రం టెన్షన్ పెట్టుకోవద్దండి. ఇంటర్మీడియట్ అనేది మెయిన్ పాయింట్ గా మనకి సబ్జెక్ట్ లో ఏముండయో అవే మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో రావడం జరుగుతుంది అనమాట. 10th క్లాస్ లో ఇప్పుడు చూడండి, మనకి 10th క్లాస్ లో రియల్ నెంబర్స్ లో మీ బ్యాచ్ కి ఏమైంది, టెక్స్ట్ బుక్ లో √3 ఉంది, √5 ఉంది, √2 ఉంది, కానీ √7 లేదు టెక్స్ట్ బుక్ లో. అయినా కానీ ఎగ్జామినేషన్ కి అడిగారు కదా. మరి చాలా ఇబ్బంది కదా ఇలా అడిగినప్పుడు. మనకి ఏమవుతుంది, కాబట్టి ఇంటర్మీడియట్ లో అడగరండి, ఖచ్చితంగా మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టువే మీకు ఖచ్చితంగా బిట్ అలాగనే ఇస్తారు. ఆ టైం బట్టి కొట్టుకొని పోయేవాడు. ఓకే, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే అర్థం చేసుకొని వెళ్ళు, ఆడ కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది కాబట్టి పర్ఫెక్ట్ గా రాయగలుగుతావు. నేను అది చెప్తున్నది, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. 2 మార్క్స్ కానీ, 4 మార్క్స్ కానీ, 8 మార్క్స్ కానీ, 1 మార్క్ కానీ, ఇలా స్టెప్ బై స్టెప్ గా ఈ లెసన్ నుంచి ఏమొస్తాయి, ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, 1 మార్క్ నేర్చుకోవాలి, 2 మార్క్స్ నేర్చుకోవాలి, 4 మార్క్స్ నేర్చుకోవాలి, ఇవి ఒక్కటి తెలుసుకొని అది నేర్చుకొని వెళ్ళు. నువ్వు మెయిన్ పాయింట్ గా నువ్వు ఒక 14 లెసన్లో నీకు కావాల్సిన ఇంపార్టెంట్ లెసన్స్ మాత్రమే నువ్వు చదవగలగాలి అనుకునేటి మాత్రం నేను చేయగలను అనుకునేటి మాత్రం మర్సంగా ప్రిపేర్ అవ్వు. 60+ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఈజీ లెసన్స్ చాలా ఉండే మనకి. ఓకే, కాబట్టి స్కిప్ చేయకుండానండి, అర్థమవుతుంది. ఓకే, నేను అదే చెప్తున్నాను, నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేవి లేట్ చేయడం జరిగింది, కానీ సెకండ్ ఇయర్ లో తప్పు జరగదు. మళ్ళీ ఎందుకంటే చెప్తున్నాను, ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నా మరి ఎగ్జామ్స్ ముందర సిలబస్ చెప్తున్నావు అని డౌట్ ఉండొచ్చు మీకు. ఏమంటే IIIT స్టూడెంట్స్ వాళ్ళ కోసం, అలాగనే మెయిన్ పాయింట్ గా నెక్స్ట్ ఇయర్ రాబోయే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉపయోగపడుతుంది, అలాగే లేకపోతే సప్లీ వాళ్ళకి కూడా మళ్ళీ ఉపయోగపడవచ్చు. ఓకే, ఎందుకంటే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది ఏదో విధంగా. అందుకే కంప్లీట్ చేద్దామని నేను అప్లోడ్ చేస్తున్నాను అంతే. కానీ నేనేం మిమ్మల్ని లెసన్ చెప్పి వదిలేయను. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. 8 మార్క్స్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ కి వచ్చేటి మాత్రమే ఒక PDF అనేది ఉంది, దానికి మీకు సెండ్ చేయడం జరుగుతుంది, మర్చిపోద్దండి. ఓకే,
మరి ఈ లెసన్ నుంచి 8 మార్కులు వస్తుంది. స్టార్ట్ చేద్దాం లిమిట్స్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 15 మార్క్స్. ఓకే, నో ప్రాబ్లం. మరి లిమిట్స్ డెరివేటివ్స్ అంటే ఏంటి, అసలు ఈ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సబ్జెక్ట్ గా మారిపోతుంది మనకి హైయర్ ఎడ్యుకేషన్ లో, అది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు 12th లెసన్ ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది. ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో మనకి ఎన్ని ఒక లెసన్, కానీ నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కానీ లేకుంటే బీటెక్ కానీ ఇలా వెళ్తున్నప్పుడు నీకు ఇది ఒక సబ్జెక్ట్ అవుతుంది. అందుకు చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. అసలు మనకి మ్యాథ్స్ ని క్యాలిక్యులేట్ చేసే విధానంలో చాలా చాలా ఉంటాయండి. ఏంటి, ప్రాబబిలిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, లీనియర్ ఆల్జీబ్రా కానీ, లేకపోతే డెఫినెట్లీ ఈక్వేషన్ కానీ, ఇలా మ్యాథ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా అధ్యయనంలో ఉంది. చాలా టాపిక్స్ లో ఇది ఒక టాపిక్. దీన్నే క్యాలిక్యులస్ అంటాం అనమాట. ఏమంటాం? క్యాలిక్యులస్. ఈ క్యాలిక్యులస్ అంటే ఏంటి, మళ్ళా ఈ లిమిట్స్ డెలివేట్స్ కదా. మరి లిమిట్స్ డెలివేట్స్ మధ్యలో ఈ క్యాలిక్యులస్ ఎక్కడిది అనుకుంటారా? ఈ క్యాలిక్యులస్ లోనే మనకి లిమిట్స్ డెలివేట్స్ అనే ఇంటిగ్రల్స్ కూడా ఉంటాయి. ఇంటిగ్రల్స్ అనేది సెకండ్ ఇయర్ లో రావడం జరుగుతుంది మళ్ళీ మీకు. ఓకే, మరి క్యాలిక్యులస్ అంటే ఇది తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, లిమిట్ గురించి కూడా క్లియర్ గా చెప్తాం ప్రతి ఒక్కటి. అసలు లిమిట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు క్యాలిక్యులస్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఓకే, క్యాలిక్యులస్. Calculus is a branch of mathematics focused on the study, continuous change, motion, accumulation అన్నమాట. అంటే ఏంటన్నా ఈ టాపిక్స్ అన్ని అంటే మ్యాథ్స్ ని క్యాలిక్యులేట్ చేయడంలో ఒక భాగమైనదే ఈ క్యాలిక్యులస్ అన్నమాట. ఈ క్యాలిక్యులస్ అంటే కంటిన్యూస్ చేంజ్, మోషన్, అలాగనే అండ్ అక్యుములేషన్. అసలు కంటిన్యూస్ చేంజ్ ఏంటి, మోషన్ ఏంటి అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. అందులో కొన్ని టాపిక్స్ కంటిన్యూస్ చేంజ్. కంటిన్యూస్ చేంజ్ అంటే ఏంటి, మార్పు అనేది ఎప్పుడప్పటికప్పుడు జరుగుతుంటుందో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, నువ్వు ఇక్కడ కారు తీసుకొని డ్రైవ్ చేస్తున్నావు అంటే కొంచెం దూరంలో ఇంకొంచెం దూరం అంటే కంటిన్యూస్ చేంజ్ అనేది జరుగుతుంటుంది కదా. అలా కంటిన్యూస్ చేంజ్ జరుగుతున్నట్టు దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మోషన్. మోషన్ అంటే ఏంటి, ఒక కదలిక జరిగిపోతుంటుంది. ఆ కదలిక ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా జరిగింది, ఆ మోషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఈ కంటిన్యూస్ చేంజ్ అంటే మీకు ఒక కంటిన్యూస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను డెప్త్ గా. మీకు ఇప్పుడు డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ లో నీళ్లు ఉంటాయి, మనకి స్కేల్ లో చూపిస్తుంటారు వానలు పడే కొద్దీ. అంటే ఆ కంటిన్యూస్ చేంజ్ అనేది జరుగుతుంది. ఒకసారి ఎక్కుతుంటాయి వాటర్, ఒకసారి తగ్గుతుంటాయి. ఇలా కంటిన్యూస్ చేంజ్ అనేది జరుగుతుంటుంది. నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మూవ్ అవుతుంది, కంటిన్యూస్ చేంజ్ అవుతుంటుంది. అలా కంటిన్యూస్ చేంజ్ అవుతున్నట్టువి మోషన్ జరుగుతున్నప్పుడు ఆ అక్యుములేషన్. అక్యుములేషన్ అంటే ఈ ఇంటిగ్రల్స్ కి సంబంధించి వస్తుంది. అక్యుములేషన్ అంటే ఇప్పుడు బ్యాంక్ లో నువ్వు డబ్బులు వేస్తుంటావు, అంటే ఇప్పుడు బ్యాంక్ లో డబ్బులు వేస్తుంటావు, వాటిని అన్నింటినీ ఒక కొన్నాళ్ళకి ఎంత మొత్తం అయింది అని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఆ అక్యుములేషన్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఎంత మొత్తం అయింది అని చెప్పేది అక్యుములేషన్. ఈ అక్యుములేషన్ అనేది ఇంటిగ్రల్స్ కి సంబంధించి వస్తుంది. ఈ మోషన్, కంటిన్యూస్ చేంజ్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ లిమిట్స్ డెలివేట్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ క్యాలిక్యులస్ లో టాపిక్స్ ఏంటన్నా, లిమిట్స్ అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, క్యాలిక్యులేట్ చేయడానికి క్యాలిక్యులస్ లిమిట్, డెలివేట్స్, ఇంటిగ్రల్స్ అనమాట. ఏమేమి ఉంటాయి, లిమిట్స్, డెలివేట్స్, ఇంటిగ్రల్స్ అనమాట. మనకి ఇంటిగ్రల్స్ సెకండ్ ఇయర్ లో వస్తాయి, ఇప్పటికి రావు. కానీ ఈ రెండు అర్థం అవ్వాలంటే ఫస్ట్ లిమిట్స్ అనేది అర్థం అవ్వాలి. అర్థమైందా? క్యాలిక్యులస్ అంటే అర్థమైంది కదా. ఈ క్యాలిక్యులస్ అంటే ఏంటంటే ఆ కంటిన్యూస్ చేంజ్ అంటే మోషన్ జరుగుతున్నట్టు, చేంజ్ అవుతున్నట్టు ఎప్పటికప్పుడు, వాటిని అన్నింటినీ క్యాలిక్యులేట్ చేయడం కోసమే ఈ క్యాలిక్యులస్ అనేది ఉపయోగిస్తాం. మరి క్యాలిక్యులస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం 3 భాగాలుగా ఉంటాయి. ఏంటి అవి? లిమిట్స్, డెలివేట్స్, ఇంటిగ్రల్స్ అనమాట. మనకి ఇప్పుడు 2 టాపిక్స్ ఏంటివి, లిమిట్స్, డెలివేట్స్. మీకు డెలివేట్స్ కంటిన్యూస్ మనకి ఇవి అర్థం అవ్వాలంటే ఫస్ట్ లిమిట్స్ అనేది అర్థం అవ్వాలి. అందుకే ఫస్ట్ మనము లిమిట్స్ అనమాట. ఓకే, మరి వీటి ఈ క్యాలిక్యులస్ ని చేయడం వల్ల అంటే క్యాలిక్యులేషన్ చేయడం వల్ల ఏంటి యూజెస్ ఇక్కడ చూడండి. హౌ ఫాస్ట్ సంథింగ్ చెప్పాను కదా ఇందాక, మూవింగ్, బైక్ కానీ కార్ కానీ స్పీడ్ అంటే ఆ స్పీడ్ ఎలా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏంటి ఫాస్ట్ గా ఎలా వెళ్తుంది అంటే ఫాస్ట్ గా ఈ సెకండ్ కి ఈ మినిట్ కి ఎలా వెళ్తుంది, ఎంత వేగంతో వెళ్తుంది అని క్యాలిక్యులేట్ చేయడం కోసం, లేకపోతే క్యాలిక్యులేషన్ స్టడీ ఇంకా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే ఎక్కుతుందా తగ్గుతుందా అనేది దానికోసం. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, ఒక కంపెనీ లాభాలు వచ్చినప్పుడు వస్తుంటాయి, తగ్గుతున్నప్పుడు తగ్గుతుంటాయి. అంటే ఈ క్షణంలో ఏం జరుగుతుంది కనుక్కోవడం కోసం ఇది ఉపయోగిస్తాం. ఇక్కడ ఫైండ్ హైయెస్ట్ ప్రాపర్టీ లోయెస్ట్ కాస్ట్ అంటే ఒక కంపెనీ, ఏదో కంపెనీ కానీ లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్ కానీ, ఆ ప్రోడక్ట్ విలువ తగ్గుతుందా, లాభాలు వస్తున్నాయి ఆ ప్రోడక్ట్ కి, లేకపోతే ఆ ప్రోడక్ట్
పాయింట్ కి తక్కువ ప్రైస్ గాని వస్తుందా అంటే అంటే కొన్ని కొన్ని వస్తువులు అమ్ముడుపోతే అమ్ముడుపో ఇలా ఏంటి మనకి అప్పుడు అమ్ముడు పోయినప్పుడు ప్రాఫిట్ అనేది వస్తుంది, అమ్ముడు ఉన్నప్పుడు లాస్ అనేది వస్తుంది. మరి ఇలా మనకి ప్రాపర్టీ లోయెస్ట్ కాస్ట్ ఇలా జరుగుతున్నప్పుడు వాటికి మనం ప్రాబ్లమ్స్ ఉపయోగిస్తాం అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఈ క్యాలిక్యులస్ యూజెస్ అనమాట. ఫైండ్ ఏరియా అండర్ కవర్ గ్రాఫ్ అంటే మనకి గ్రాఫ్ లో మనకి కింద అండర్ ఏరియా కానీ ఏరియా కనుక్కోవాలనుకుంటే ఈ క్యాలిక్యులస్ అనేది ఉపయోగపడుతుంది. ఫిజిక్స్ లో కానీ, ఇంజనీరింగ్ లో కానీ, మెడిసిన్ లో కానీ, ఎకనామిక్స్ లో కానీ ఇలా చాలా చాలా విధాలుగా ఫిజిక్స్ లో ఉపయోగిస్తాం, ఇంజనీరింగ్ లో ఉపయోగిస్తాం, మెడిసిన్స్ లో కూడా ఉపయోగిస్తాం, ఎకనామిక్స్ లో ఇలా చాలా చాలా విధాలుగా ఈ క్యాలిక్యులస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ క్యాలిక్యులస్ లో మనకి ఏంటి అది అంటే క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ క్యాలిక్యులస్ ని ఎన్ని భాగాలు ఉండేవి? 3 భాగాలు. ఏంటి అవి? లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్ అన్నమాట. ఓకే, ఇవి అన్నమాట క్యాలిక్యులస్ గురించి. అర్థమైంది కదా? ఇప్పుడు లిమిట్ అంటే ఏంటో తెలుసుకోండి. నేను రఫ్ చేస్తాను, చాలా చాలా డెప్త్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా? ఓకే స్టూడెంట్స్, నోట్. ఇప్పుడు లిమిట్స్ గురించి చెప్తాను. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, లిమిట్ ఇప్పుడు చెప్పాను కదా ఇప్పటివరకు ఏంది? క్యాలిక్యులస్. ఆ క్యాలిక్యులస్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం అసలు క్యాలిక్యులస్ ఏంటిది, వాటి వల్ల ఉపయోగాలు ఏంటివో చెప్పాను. ఇప్పుడు ఆ క్యాలిక్యులస్ క్యాలిక్యులేట్ చేసే అంటే ఆ క్యాలిక్యులస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లిమిట్, డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్. మరి లిమిట్స్ అంటే ఏంటి? ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దాని డెఫినేషన్ కంటే దాని మీనింగ్ ఏంటి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక ప్రాబ్లం అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ దానికంటే ముందర లిమిట్ అప్లై చేసే ముందర ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మనం లిమిట్ కదా నేర్చుకుంటుంది, మళ్ళీ ఫంక్షన్ ఎందుకు మధ్యలో వచ్చింది చెప్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని మాట్లాడుకున్నాం. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 3. ఓకే, నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని చెప్పాను. ఎంత? 3. నువ్వు ఏం చేస్తావు? ఇది అంటే ఇది మనకి ఇన్పుట్ అవుట్పుట్ మనం సెకండ్ లెసన్ లో నేర్చుకున్నాం. ఏంది? మనం ఇన్పుట్ అంటే డొమైన్ ఇస్తే అవుట్పుట్ అనేది వస్తుంది మనకి కదా. ఇలా మనం తెలుసు ఇన్పుట్ అప్లై చేస్తే మనము ఏమొస్తుంది? అవుట్పుట్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? దానికి అర్థం 3 అంటే ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 3 అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 3 ప్లస్ 3. ఆన్సర్ ఎంత వచ్చింది? 6 అనేది వచ్చింది. అంటే ఒక పాయింట్ కాడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. ఏంటి? 3 అనే పాయింట్ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ ఫంక్షన్ లో మనకి 6 అనేది రావడం జరిగింది. ఓకే, మరి లిమిట్ అంటే ఏంటి? లిమిట్ అంటే ఆ ఫంక్షన్ కి దగ్గరగా ఉన్న వాల్యూస్ ని మనము లిమిట్ అని మాట్లాడతాం. అర్థం కాలేదన్న? క్లారిటీగా చెప్తాను. దానికోసం మనం 2 బాక్సులు తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 3. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 3 ఇక్కడ బాగానండి. దాని డెఫినేషన్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ అర్థం అవ్వాలి. 4 అలాగనే 5 అలాగనే 2 ఇక్కడ 1 కదా. ఇది మనం సబ్స్టిట్యూషన్ చేసిన నంబర్ అన్నమాట డొమైన్. ఓకే, 3. ఓకే, సరే ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్. ఓకే, లిమిట్ అర్థం అవ్వాలంటే బాగా వినండి. ఓకే, ఇప్పుడు బాగా వినండి. ఇది ఏంటి? మనకి 3 మనం సబ్స్టిట్యూషన్ చేసింది 3. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 6. ఓకే, క్లియర్. మరి ఇటు పక్క రండి, 3కి అంటే దగ్గర ఉన్న వాల్యూస్ అనమాట. ఇక్కడ అదే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఏంటి? దగ్గరగా అంటే మనం సబ్స్టిట్యూషన్ చేస్తున్న నంబర్ కాడ మనకి దగ్గర వాల్యూస్ అటు నుంచి ఇటు నుంచి రండి. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి ఇది ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. నేను ఏం చెప్తున్నాను? ఇది మనం 3 సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇటు పక్క రండి నంబర్స్, ఇటు పక్క రండి అంటే ఎగ్జాక్ట్లీ అంటే దానికి దగ్గరలో ఉన్న వాల్యూస్ మాత్రమే. ఓకే, మనం ఫస్ట్ వచ్చేసి 3 సబ్స్టిట్యూషన్ చేయొద్దండి. ఓకే, మీకు లిమిట్ అర్థం అవ్వాలంటే దాన్ని సబ్స్టిట్యూషన్ చేయొద్దండి. దానికి ఎగ్జాక్ట్ వాల్యూ కాండనే అంటే 3 పక్కన ఏముంటుంది? 3.1 కదా. 3.1 ఇక్కడ 3.1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? 6.1 వస్తుంది కదా. 6.1. ఓకే, ఇప్పుడు 3.01 సబ్స్టిట్యూషన్ చేయండి. నేను 3 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఆ 3కి దగ్గరలో అంటే ఆ ఫంక్షన్ కి దగ్గరలో ఉన్న వాల్యూ అనేది అప్లై చేస్తున్నాను ఇదే ఫంక్షన్ కి. ఓకే, 3.1 3.01 అప్లై చేస్తే ఏమొస్తుంది? 3 కలిపితే ఏమొస్తుంది? 01 6 ఏమొస్తుంది? 6.01 వస్తుంది. ఒకవేళ 0.0 అంటే ఆ 3కి దగ్గరలో ఉన్న వాల్యూస్ అనమాట. అంటే అప్లై చేస్తే ఏమొస్తుంది? 0.001 అంటే 3.001 అప్లై చేస్తే 0.001 వచ్చింది కదా. ఓకే, ఇటు పక్క వచ్చాను. ఇటు పక్క అప్లై చేశాను. ఓకే, క్లియర్.
మరి ఇప్పుడు ఇటుపక్క అప్లై చేద్దాం. ఇక్కడ 3కి దగ్గరలో అంటే ఏముంది, ఇటుపక్క 3కి దగ్గరలో ఏముంటుంది, 3.1, 3.2, 3.3, 3. మళ్ళీ దాంట్లో 0.0 ఇలా ఉంటాయి 3కి దగ్గర. మళ్ళీ ఇక్కడి నుంచి రండి, 3కి యువతల నుంచి ఏమొస్తాయి అంటే 3కి దగ్గర ఉన్నట్టు 2.9, 2.3, 2.09, 2.8, 2.08 ఇలా 3కి దగ్గరలో ఉండేటివి కదా. మనం ఇప్పుడు ఏం చేసుకున్నామంటే 3.9 తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ లో 3.9 సబ్స్టిట్యూషన్ చేయండి. 3కి 9, 3, 4, 5 ఎంత వచ్చింది, 5.9 వచ్చింది కదా. ఓకే, మళ్ళా ఇప్పుడు 3.09 అప్లై చేద్దాం. 3.09 అప్లై చేస్తే ఏమొస్తుంది, 5.09 వస్తుంది కదా. 5.09 ఏది 2.9 అప్లై చేస్తే. ఓకే, 2.009 అప్లై 2.009 ఏమొస్తుంది, 2.005 వస్తుంది, 9 వస్తుంది, 0.09 ఏది 2.009 వస్తాయి కదా. ఇప్పుడు చూడండి, నేను నంబర్ ఏం తీసుకున్నాను, 3 తీసుకున్నాను. 3 అప్లై చేస్తే నాకు ఎగ్జాక్ట్ వాల్యూ ఏమొచ్చింది, 6 వచ్చింది కదా. వీటికి బాగా అర్థం చేసుకుని ఇది ఫంక్షన్ మనందరికీ తెలుసు. కానీ లిమిట్స్ ఏంటంటే బాగా వినండి, సింపుల్ మీనింగ్. లిమిట్స్ టెల్ వాట్ వాల్యూ ఏ ఫంక్షన్ ఈజ్ అప్రోచింగ్. అంటే ఫంక్షన్ కి దగ్గరలో ఉన్న వాల్యూ, ఇక్కడ తెలుగులో ఉంది. లిమిట్ అంటే ఒక ఫంక్షన్ దగ్గర అవుతున్న వాల్యూ, ఒక ఫంక్షన్ కి దగ్గర అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న ఫంక్షన్ f(x) = 3 తీసుకున్నాం. దానికి దగ్గరలో అంటే ఇక్కడ చూడండి, దానికి దగ్గరలో ఏమంటే x వాల్యూస్ 3.1 ఉంది, 3.01 ఉంది, 3.001 ఉంది, 2.9 ఉంది, 2.09 ఉంది. ఇవన్నీ ఆ ఫంక్షన్ కి దగ్గర అవుతున్న వాల్యూస్ కదా. ఆ ఫంక్షన్ ని మనము చూడండి, లిమిట్ అంటే ఒక ఫంక్షన్ కి దగ్గర అవుతున్న విలువ. ఇప్పుడు బాగా వినండి, 3కి దగ్గర ఉన్నట్టు వాల్యూస్ అప్లై చేశాను. 3కి దగ్గర ఉన్న వాల్యూస్ అప్లై చేశాను. 3.9 సారీ 5.9, 5.09, 5.009 ఇదంతా దేనికి దగ్గర అవుతుందండి, 6కే కదా. ఓకే, ఇదే లిమిటింగ్. అర్థమైందా? అంటే మనము ఒక ఫంక్షన్ వాల్యూ ఏదైతే అప్లై చేస్తున్నామో దానికి దగ్గరలో ఉన్న వాల్యూస్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఆ వచ్చే వాల్యూనే మనకి లిమిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడేమో 3కి ఇటు పక్క తీసుకున్నాం, ఏది 2.9, 2.09, 2.009. ఇప్పుడు 3కి యూతలు తీసుకున్నాం కదా. 3కి యూతల ఏది 3.1, 3.01, 3.001 తీసుకున్నాం. ఏమొచ్చింది 3.61, 3.01. ఇదేమో 3 తీసుకున్నాం, ఇక్కడేమో 3కి దగ్గరలో ఉండేటివి తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసినాము, 6 వస్తుంది మళ్ళీ మనకి దగ్గరలో. ఇదే లిమిట్ ఉన్నా. లిమిట్ అంటే ఇంతే, ఆ ఫంక్షన్ కి దగ్గర అవుతున్న వాల్యూనే మనకి లిమిట్ అవుతుంది. చూడండి అనా, ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 6 వచ్చింది, మరి దానికి దగ్గరలో ఉన్న వాల్యూ తీసుకున్న 6 వచ్చింది. అంటే ఫంక్షన్ లిమిట్ రెండు సేమ్ అనా? అవును, కరెక్ట్. ఫంక్షన్ లిమిట్ సేమే, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ ఫంక్షన్ కొన్నిసార్లు మనకు ఆన్సర్ అనేది ఇవ్వదు. అలాంటప్పుడే ఈ లిమిట్స్ అనేది మాట్లాడతాం. ఇక్కడ ఫంక్షన్ అంటే ఇక్కడ లిమిట్ అంటే మీకు ఒక్కటే అర్థం అవ్వాలి. లిమిట్ టెల్స్ యూజ్ ద వాల్యూ ఆఫ్ ఫంక్షన్ గెటింగ్ క్లోజర్ టు, అంటే ఫంక్షన్ కి క్లోజర్ గా ఉంది. ఇప్పుడు మనకి f(x) 3 తీసుకున్నాం, ఆ ఫంక్షన్ కి దగ్గరగా ఉన్న వాల్యూస్ తీసుకున్నాం, 3కి దగ్గరలో ఉన్న వాల్యూస్ తీసుకున్నాం. కానీ మళ్ళీ మనకి లిమిట్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఓకే, దెన్ x ఈజ్ గెటింగ్ క్లోజర్ టు సమ్ నంబర్. అంటే ఆ x వాల్యూ మనం తీసుకున్న 3కి దగ్గరగా ఉన్న వాల్యూస్ 2.9 3కి దగ్గర ఉంది, 3.1 3కి దగ్గరగా ఉంది. ఓకే, ఇప్పుడు లిమిట్స్ మీన్స్ నియర్ వాల్యూ అంటే దగ్గర ఉన్న వాల్యూ అంతే. ఓకే, లిమిట్స్ వాట్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఇస్ అప్రోచింగ్. అంటే అప్రోచింగ్ ఇప్పుడు మనం ఏమంటాం, అరే నీకు ఆన్సర్ భాగరం చేస్తుంటావు, నీకు భాగరం రావాలనుకుంటే 5 వచ్చింటది. యాక్చువల్ గా నీకు రావాల్సిన ఆన్సర్ అయితే 5 భాగరం చేసింటే, కానీ నీకు రావాల్సిన ఆన్సర్ 5.9, 5.8, 5.7 ఇలా వచ్చింటది. ఈ ఆన్సర్ కరెక్టేనండి. ఎందుకు అప్రోచ్ గా లిమిట్ వస్తుంది. అసలు లిమిట్ అంటే మామూలుగా మన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు బండి మీద వెళ్తుంటావు, అరే ఇంత లిమిట్ లో మాత్రమే వెళ్ళరా, అంతకు మించి వెళ్ళకూడదు. ఓకే, వెళ్ళానంటే ఏదో యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్తాం. హైవేలో మనకి అక్కడక్కడ బోర్డుల మీద ఉంటది 60లో, 40లో, 35లో ఇలా బోర్డ్స్ అనేటివి ఉంటాయి. ఏంటి అంత లిమిటింగ్, అంతకు మించి వెళ్ళకూడదు. ఇక్కడ కూడా ఆ లిమిటింగ్ అంతే, అంతకు మించి వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5 రావాలి ఆన్సర్, 3.5 సబ్స్టిట్యూషన్ చేసి నీకు 5 కావాలంటే ఎట్లా వస్తుందండి? అక్కడ అదే చూడండి, ఇక్కడ మీకు రావాల్సిన ఆన్సర్ ఏమో 5, మీకు వచ్చిన ఆన్సర్ ఏమో 3.5. ఎలా కుదురుతుంది? కుదరదు. ఇక్కడ లిమిట్ అంటే ఆ దగ్గరగా ఫంక్షన్ కి దగ్గరగా ఉన్న వాల్యూస్ ని మనం అప్లై చేస్తున్నప్పుడు వచ్చే వాల్యూని మనకి లిమిట్. ఇప్పుడు చూడండి, మనం 3 తీసుకున్నాం, ఆ ఫంక్షన్ 3కి దగ్గర ఉన్న వాల్యూస్ తీసుకుంటే
చూడండి 5.9 5.9 6 వచ్చింది, ఆ దాన్ని లిమిట్ అంటాం. ఇక్కడ కూడా 6 వచ్చింది, దాన్ని లిమిట్ అంటాం. ఎటు పక్క మనం తీసుకున్న ఆ ఫంక్షన్ 3 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నామండి ఇవల్లా. ఓకే, అన్ని ఎగ్జాంపుల్స్ అనమాట మనకి, అర్థమైందా? అంటే 3 కి దగ్గరలో ఉన్న వాల్యూస్ అప్లై చేసి 6 6 6 అవునా. ఇంకా నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇవన్నీ మనం బాగా వినండి, అర్థం చేసుకోండి. ఫంక్షన్ లో అప్లై చేస్తే 6 వచ్చింది, లిమిట్స్ లో అప్లై చేస్తే 6 వచ్చింది. ఇంకా ఫంక్షన్స్ ఎందుకు అంటే లిమిట్స్ ఎందుకు అంటే ఇప్పుడు బాగా వినండి, నేను అడుగు క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్ మెయిన్ పాయింట్ గా. ఫంక్షన్స్ లో మనం 3 అప్లై చేసి 6 వచ్చేసింది, ఇంకా అయిపోయింది కదా, ఇంకా అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కదా, మరి లిమిట్స్ ఎందుకు? అదే నేను చెప్తున్నది ఇందాక. ఏంటిది, మనం కొన్ని ఫంక్షన్స్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉండదు, జీరో వస్తుంటాయి అనమాట. అలా జీరోస్ లో వచ్చినప్పుడు మనకు ఆన్సర్ అనేది ఉండదు అనమాట. అలా ఆన్సర్ ఉండనప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ అన్న తెలిస్తే, ఎగ్జాక్ట్ అంటే దానికంటే తక్కువ వాల్యూ అన్న తెలిస్తే మనకు ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. ఆ తక్కువ అంటే కొన్ని ఫంక్షన్స్ ఎలా వస్తాయంటే మనకి జీరోస్ వస్తాయి అనమాట. ఆ జీరోస్ వచ్చినప్పుడు మనము ఈ లిమిట్స్ అన్నిటి ఉపయోగించి దానికి దగ్గరలో ఆ జీరోకి దగ్గరలో ఏమన్నా ఉందేమో, ఇగో 3కి దగ్గరలో ఉండేది అప్లై చేస్తే మనకి ఏమొచ్చిందండి, అటు మీరు 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, మనం డైరెక్ట్ అప్లై చేస్తే 6 వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే లిమిట్ ఆ ఫంక్షన్ కి దగ్గర ఉన్న వాల్యూస్, ఆ దగ్గర ఉన్న వాల్యూస్ ని మనం అప్లై చేస్తాం అనమాట. ఆ అప్లై చేసేది లిమిట్. ఓకే, ఇక్కడ చూడండి, మరి అసలు అవునా ఈ లిమిట్స్ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? ఓకే, లిమిట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, లిమిట్స్ అంటే ఏంటంటే ఫంక్షన్ లిమిట్ అండి. ఫంక్షన్ లేని లిమిట్ ఉండదు. మళ్ళీ ఇది ఒక పాయింట్, మీరు చాలా టాపిక్ లో అర్థం చేసుకోవాల్సింది ఒక పాయింట్. ఫంక్షన్ లేనిదే లిమిట్ అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఫంక్షన్ ఉందా, ఖచ్చితంగా దానికి లిమిట్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, ఆ లిమిట్ వల్ల యూజెస్ ఏమన్నా, యూజెస్ ఆఫ్ లిమిట్స్. లిమిట్స్ హెల్ప్ ఫైండ్ స్పీడ్ ఎట్ ఎగ్జాక్ట్. అంటే మనకి ఇప్పుడు చూడండి, మనము అరే ఇంత టైంలో నువ్వు ఎంత దూరం వెళ్ళగలుగుతావు, ఇంత టైంలో అంటే క్యాలిక్యులేషన్ అనమాట. అంటే ఇంత సెకండ్స్ లో, ఇన్ని మినిట్స్ లో, ఇన్ని గంటల్లో నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతావు అనేది చెప్పడాన్ని మనము ఈ లిమిట్స్ అనేది ఉపయోగిస్తాం. మళ్ళీ ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ మోషన్ యాక్సిలరేషన్ ఇందాక చెప్పాను. ఓకే, మనం ఫిజిక్స్ లో కూడా చదువుకుంటాం మోషన్ గురించి, యాక్సిలరేషన్ గురించి. ఈ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనము లిమిట్స్ అనేది ఉపయోగిస్తాం. ఇంజనీరింగ్ యూజ్డ్ లిమిట్స్ చెక్ హౌ మిషన్స్ బిహేవ్ ఎట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అంటే కొన్ని మిషన్స్ మనకి ఒక్కొక్క వాల్యూ కాడ ఒక్కొక్క రీతిలో పనిచేస్తుంటది అనమాట. ఆ వాల్యూస్ ఎలా మారుతున్నాయి అనేది చెప్పడానికి మీరు ఒక్కటే అంటే లిమిట్ అర్థం చేసుకోవాల్సింది, ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ ఫంక్షన్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకోవడం కోసమే మనము లిమిట్స్ అనేది ఉపయోగిస్తాము. ఇది అర్థం అవ్వాలి. ఆ ఫంక్షన్ కి దగ్గర వాల్యూస్ అప్లై చేస్తే ఆన్సర్ ఏం వస్తుంది, ఇక్కడ అదే మీరు గమనించాల్సింది. ఓకే ఓకే, క్లియర్. మీరు మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సిందంటే అదే నేను చెప్తున్నది. లిమిట్ అంటే ఒక ఫంక్షన్ దగ్గర అవుతున్న విలువ. ఆ ఫంక్షన్ కి చూడండి, నేను ఇక్కడ 3 తీసుకున్నాను, ఇక్కడ నేను 3 తీసుకుంటే దాని ఆన్సర్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను 3 తీసుకోలేదబ్బా, కానీ 3కి దగ్గరగా ఉన్న అంటే అటు నుంచి, అంటే 3 అనేది ఇటు నుంచి అన్నా రావచ్చు, ఇటు నుంచి అన్నా రావచ్చు. ఒక 2 + 1 ఎంత 3, 4 - 1 ఎంత 3, ఎలాగైనా రావచ్చు మీకు 3. కాబట్టి ఆ 3కి దగ్గరలో ఉన్న వాల్యూస్ తీసుకుంటే నాకు లిమిట్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఆ 6 మనం లిమిట్ గా మాట్లాడతాం అనమాట. మనం చేసిన 3 సబ్స్టిట్యూషన్ చేయలేదు, కానీ 3కి దగ్గరలో ఉన్న వాల్యూస్ అనేవి అప్లై చేసాం, కానీ మళ్ళీ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 6 వచ్చింది. డైరెక్ట్ చేసినా కానీ 6 వచ్చింది. ఇక్కడ మీరు ఒక్కటే, కొన్ని సందర్భాల్లో మనకి ఫంక్షన్ వాల్యూస్ లిమిట్ వాల్యూస్ సమానం అవుతాయి, కొన్ని సార్లు సమానం అవ్వవు. అలా సమానం కానప్పుడు లిమిట్స్ అనేవి కొన్నిసార్లు ఉపయోగించాల్సి వస్తుంది, వాటి క్యాలిక్యులేషన్స్ అనేవి మారుతుంటాయి. లిమిట్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఇటు నుంచి చూస్తున్నాం, ఇటు నుంచి వస్తున్నాం కదా, బాగుండండి. నేను ఏం చెప్పాను, అటు నుంచి వస్తున్నాం, ఇటు నుంచి వస్తున్నాం, మరి వాటిని అటు నుంచి ఇటు నుంచి వచ్చేటి ఏమంటాం, వీటి గురించి ఇప్పుడు టాపిక్ అర్థమైంది కదా. లిమిట్ అంటే లిమిట్ అంటే ఒక ఫంక్షన్ దగ్గర అవుతున్న విలువ, ఆ ఫంక్షన్ దగ్గర విలువ ఎలా ఉంది అనేది తెలుసుకొని అంతే. ఓకే, మీకు క్లీన్ గా రాసిన డెఫినేషన్ మీరు అర్థం చేసుకోండి. అర్థం కాకుండా ఒక్కసారి వినికిరండి. హైయర్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే ప్లీజ్ నోడు టాపిక్ అనమాట. ఇప్పుడు ఒక లిమిట్ అంటే అర్థమైంది కదా, ప్రతిదీ క్లారిటీగా అర్థం చేసుకుంటే సింపుల్ గానే ఉంటుంది అబ్బా, ఏం పెద్ద విషయమే కాదు. దీని తర్వాత ఎక్సర్సైజ్ అప్లోడ్ చేస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ లిమిట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకా 2 టాపిక్స్.
అంటే అంత రాశాను అనుకోదండి, సింపుల్ గానే ఉంటుంది. ఇందాక మనం మాట్లాడడం ఏంది, ఈ ఫంక్షన్ కి దగ్గర ఉన్న వాల్యూ అప్లై చేసేదే లిమిట్ అని కదా. ఓకే క్లియర్. మనం దానికి దగ్గర ఉన్నది ఇగో 3 కదా, మనం అనుకుంటాం అంతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని. ఓకే 3. మరి దానికి దగ్గరలో ఉన్న వాల్యూస్ ఏంటి, మనకి ఏమేమి అప్లై చేసినాం, 2.9 3.1 ఇగో దీనికి దగ్గరలో ఉండేటివి అప్లై చేసాం. అటు నుంచి ఇటు నుంచి రెండు పక్కల ఆ ఫంక్షన్ కి దగ్గర ఉన్న వాల్యూస్ అప్లై చేస్తే లిమిట్ అనేది వచ్చింది. ఫంక్షన్ లో అప్లై చేసినా గానీ సేమ్ వాల్యూ వచ్చింది. ఓకే నో ప్రాబ్లం. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన బాక్సెస్. మరి అలా వచ్చినప్పుడు వాటిని లిమిట్స్ రూపంలో ఎలా రాయాలి, ఎగ్జాక్ట్ లిమిట్ వాల్యూ వచ్చింది కానీ దాని ఫామ్ ఎలా రాయాలి చూడండి. లిమిట్ x3 ప్లస్ అంటే x3 మైనస్ ఏంది, మళ్ళీ x3 ప్లస్ x3 మైనస్ అంటే మైనస్ ప్లస్ అంటే నెగిటివ్ నంబర్ పాజిటివ్ నంబర్ లా కాదు. ఇటు నుంచి వెళ్తే నెగిటివ్ నంబర్, ఇటు నుంచి వస్తే ఇది కాదు. బాగా వినండి. ఓకే ఇక్కడ మనకి 3.1 3.01 3.001 అప్లై చేసినాం అంటే ఏ ఫంక్షన్ కి 3 కి దగ్గర ఉండేది. మనకి లిమిట్ ఏమొచ్చింది 6 అనేది వచ్చింది కదా ఇక ఈ ఈక్వేషన్ కి. ఓకే పర్లేదు. మరి ఇక్కడ కూడా 2.9 2.09 అప్లై చేసినాం, ఏది ఫంక్షన్ కి దగ్గర ఉన్న వాల్యూనే. మనం అప్లై చేస్తే లిమిట్ ఎంత వచ్చింది 6 వచ్చింది. లిమిట్ అంటే ఒక్కటే అబ్బా, అప్రోచింగ్. ఏది అప్రోచింగ్, దగ్గరలో ఉన్న వాల్యూ. చూడండి ఇవన్నీ 5.9 5.09 5.009 ఇవన్నీ దేనికి దగ్గర ఉంది, 6 కి దగ్గర ఉంది. ఓకే ఇక చూడండి 6.1 6.01 6.001 ఇవన్నీ దేనికి దగ్గర ఉంది, 6 కి దగ్గర ఉంది. ఓకే ఇలా దగ్గర ఉన్న వాల్యూస్, ఆ ఫంక్షన్ కి దగ్గర ఉన్న వాల్యూస్ మనకి లిమిట్స్ అవుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూడండి ఇది నంబర్ లైన్ కదా. ఇప్పుడు 3 కి అటు పక్క ఉండేటివి మనకి వాల్యూస్ ఏమవుతాయి అంటే RHSL ఏమవుతాయి, RHSL. ఇటు పక్క ఉండేటివి LHSL. వీటి గురించి ఆ రెండు టాపిక్స్ ఇప్పుడు. ఓకే లిమిట్ ఫామ్ ఇలా రాస్తాం. లిమిట్ 3 ప్లస్ అంటే 3 ప్లస్ అంటే ఏంటి, మనకి వాల్యూ ఉండాల్సిన అటుపక్క వాల్యూస్. అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు ఇటు పక్క ఏమొస్తుంది, నాకు 2 కి దగ్గర ఉన్న వాల్యూ 2.1 వస్తుంది. ఇటు పక్క ఏమొస్తుంది, 2 కి దగ్గర ఉన్న వాల్యూ 1.9 వస్తుంది కదా. అంటే 1.9 అటు పక్కకేమో 2.1. మళ్ళీ ఈ రెండు దేనికి దగ్గర అవుతున్నాయి, మనకి 2 కి దగ్గర అవుతున్నాయి. అంటే ఇటు పక్క ఉన్న వాల్యూ తీసుకున్నప్పుడు ఒక పేరు, ఇటు పక్క తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అనమాట. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటు నుంచి తీసుకున్న ఇటు నుంచి తీసుకున్న లిమిట్ అనేది సేమ్ వస్తే మనకి ఎగ్జిట్ అని మాట్లాడతాం అనమాట. అంటే లిమిట్ అనేది ఉంది అని అర్థం అనమాట. ఒకవేళ సేమ్ రా అంటే అటు నుంచి నంబర్లు తీసుకున్నావు ఇటు నుంచి నంబర్లు తీసుకున్నావు, లిమిట్ అనేది వేరే వేరే ఆన్సర్. అంటే ఆ LHSL RHSL మనకి డిఫరెంట్ నంబర్ గానే వచ్చిందంటే లిమిట్ లేదు అని అర్థం అనమాట. లిమిట్ అవ్వాలి అంటే లిమిట్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ వాల్యూ అంటే ఆ ఫంక్షన్ కి ఇటు పక్క నుంచి వాల్యూ తీసుకున్నా అటుపక్క నుంచి వాల్యూ తీసుకున్నా అంటే దగ్గర మళ్ళీ ఎక్కడో ఇటు పక్క దూరాన్ని కాదు, దానికి దగ్గరలోనే. అదే ఇక్కడ లిమిట్ అంటే దానికి దగ్గరలో నుంచి అటు నుంచి తీసుకున్నా ఇటు నుంచి తీసుకున్నా ఒక సేమ్ వాల్యూ వచ్చిందంటే. చూడండి నేను 2.9 తీసుకున్నాను, 2.09 తీసుకున్నాను, 2.99 తీసుకున్నాను. ఏది ఇటు పక్క మనకేముంది RHSL కదా. అంటే ఇది చూడండి RHSL. చూడండి RHSL ఏముండయి 3.3 కంటే ఎక్కువ ఉండే. చూడండి 3.1 3.001 3.001 ఇవన్నీ ఏమవుతున్నాయి 3 కి దగ్గర ఉన్న వాల్యూస్. ఏంది అటుపక్క కదా. మరి ఇటు పక్క చూడండి ఏముంటాయి మనకి 3 కి ఇటు పక్క 2.9 2.009 2.8 2.7 ఇవన్నీ ఏది 3 కి ఇటు పక్క ఉండేటివి అనమాట. అంటే ఇవి మనకి ఏమవుతాయి LHSL. అర్థమైందా? ఇంకా మీకు డెప్త్ చెప్తాను క్లియర్ గా. ఓకే అంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది, అటుపక్క నుంచి తీసుకున్నా ఇటు పక్క తీసుకున్నా మీకు ఒకటే ఆన్సర్. చూడండి నేను 3 మనకి యాక్చువల్ గా వాల్యూ f(x) = 3 అని చెప్పడం జరిగింది కదా ఫస్ట్ లోనే. మరి ఆ ఫస్ట్ లో దాని ప్రకారం అటు నుంచి వాల్యూ తీసుకుంటే అంటే 3 కంటే ఎక్కువగా అంటే 3.1 3.001 అంటే 3 కాదు కానీ 3 కంటే దగ్గరలో ఉండేది అంటే 3 కి దగ్గరలో ఉన్న వాల్యూస్ తీసుకుంటే నాకు లిమిట్ ఏమొచ్చింది 6. మరి 3 కి ఇటు పక్క చూడండి ఇటు పక్క ఉండేది LHSR అంటాం, అటు పక్క ఉండేది RHSL అంటాం అనమాట. ఓకే 3 కి ఇటు పక్క ఉండేది చూడండి 2.9 2.009 2.009 ఇవన్నీ దేనికి దగ్గర అవుతాయి
త్రీకి దగ్గర అవుతాయి, కానీ త్రీకి ఇటు పక్క ఉంటాయి అనమాట, యూటర్ సైడ్ ఉంటాయి. అటు పక్క ఉండేటివి మనము ఎల్హెచ్ఎస్ఆర్, అదే లెఫ్ట్ సైడ్ లిమిట్, సారీ ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ఎస్ఎల్ అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అని మాట్లాడతాం అనమాట. ఓకే, క్లియర్. మరి దాని లిమిట్ ఎలా రాసుకుంటాం? లిమిట్ ఎక్స్ త్రీ మైనస్ అనొచ్చు మీరు, కానీ ఇక్కడ చూడండి 3+3 అంటే -3 అనకూడదు, 3 చూడండి ఇక్కడ. ఓకే, అంటే పైన రాసుకుంటాం అనమాట. అంటే 3- అంటే మైనస్ నెగిటివ్ వాల్యూస్ కాదు, మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నెగిటివ్ నంబర్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ నంబర్ అనకూడదు. మళ్ళీ దాన్ని అర్థమైందా? నెగిటివ్ అంటే ఇటు పక్క తీసుకున్నామని అంటే సింబల్ తో మనము ఏది ఆ ఫంక్షన్ కి ఇటు పక్క వాల్యూ తీసుకున్నాం, ఇటు పక్క వాల్యూ తీసుకున్నాం అని గుర్తించుకోవడం కోసం అలా సింబల్ అనేది రాయడం జరుగుతుంది అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ అంతా ఒకటే. నువ్వు ఆ ఫంక్షన్ కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే ఒకటే లిమిట్ ఆన్సర్ అనేది రావాలి. అలా వచ్చినప్పుడే నువ్వు చేసే ఆర్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ఎస్ఎల్ అలాగే ఎల్హెచ్ఎస్ఎల్ రెండు సేమ్ వచ్చినప్పుడే లిమిట్ ఉన్నట్టు. ఈ టాపిక్ అంతా అదే అనమాట ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కండిషన్ చూద్దాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకా మీకు అన్నిటిని రాసి చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, f ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా. తర్వాత రెండు రకాలుగా వేసుకున్నాం దీన్ని. f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని చెప్తున్నాను. అంటే a ఈక్వల్ టు 2 అని చెప్తున్నాను. అంటే ఏ అంటే చూడండి, ఏ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ ఎంత 2 అని చెప్పడం జరుగుతుంది. ఓకే, 2 తీసుకున్నాం, ఎక్స్ వాల్యూ ఎంత 2. ఓకే, 2 అప్లై చేస్తే ఏముంటుంది? మామూలుగా ఫంక్షన్ అప్లై చేస్తున్నాం, ఏమొస్తుంది? 4, 2 స్క్వేర్. ఏదంటే ఎక్స్ బదులు 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 4. ఫంక్షన్ అప్లై చేస్తే ఎంత వచ్చింది? 4. పక్కన పెట్టేయండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 4 కదా. ఇక్కడ 2 అప్లై చేసినా, ఇక్కడ 2 అప్లై చేసినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 4. ఓకే, ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ అర్థం అవ్వాల్సింది ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకి నంబర్ లైన్ తీసుకున్నాము, మీకు అర్థం అవ్వడానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏంటో తీసుకున్నాము? 2 తీసుకున్నాం కదా, 2. ఓకే, ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్, ఇక్కడ బాగా గమనియాలి మీరు. 2 తీసుకున్నాం అంటే 1, 3 కదా. అంటే ఇప్పుడు 2 కి ఇటు పక్క వద్దాం. ఏది 2 కి ఇటు పక్క అంటే ఏంటి? మనకి ఆర్హెచ్ఎస్ఎల్. ఆర్హెచ్ఎస్ఎల్ అంటే ఏంటి? 2 కంటే ఎక్కువగా ఇక్కడ వాల్యూ మనం తీసుకున్న ఆన్సర్ ఏమో 2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే 2 తీసుకున్నాం. అంటే ఇటు పక్క వచ్చే వాల్యూస్ మనకి ఆర్హెచ్ఎల్ కదా. కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. అంటే 2 కంటే ఎక్కువ తీసుకున్నాం. అంటే 2 కంటే ఎక్కువ 2.1. తర్వాత 2.01 తీసుకున్నాం, 2.001 తీసుకున్నాం. ఇవన్నీ 2 కంటే ఎక్కువ ఉన్నట్టు, కానీ మళ్ళీ 2 కి దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది? దానికి అర్థము ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది? దానికి అర్థం డబల్ టైమ్స్ ఇంటూ చేయాలి. ఓకే, 1 1 1 1 1 2 2, మళ్ళీ 2 1 2 2 2 4. ఎంత వస్తుంది? 1 4 4. పాయింట్ 2 నంబర్ల తర్వాత 4.41 వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి 2.01 ఇంటూ 2.01. ఓకే, మళ్ళీ 1 1 1 1 0 0 1 2 2, మళ్ళా 0 0 0 ఇంటూ 2 తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. 2 1 2 0 2 2 ఇక్కడ చూడండి 1 0 4 0 4. ఇక్కడ 2 నంబర్లు, ఇక్కడ 2 నంబర్లు, మొత్తం 4. 1 2 3 4 అంటే 4.041. అంటే ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా. తర్వాత ఏమొస్తుంది? 4.0041 ఇలా రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి లిమిట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 2. ఇవన్నీ 2 కి దగ్గర ఉండాయి. లిమిట్ ఎంత అయింది? ఇప్పుడు ఇవన్నీ దేనికి దగ్గర ఉన్నాయి? 4 కి దగ్గర ఉన్నాయి కాబట్టి 4 ఇదే లిమిట్ మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 4 వచ్చింది కదా. మరి ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు ఏం చేశాను? ఆర్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాం. అంటే మనకి మన ఫంక్షన్ వాల్యూ కంటే ఎక్కువ, అంటే దానికి దగ్గరలో ఉన్న ఏంటి, దానికంటే ఎక్కువ ఉన్న నంబర్స్ తీసుకున్నాం అనమాట, దానికి దగ్గరలో ఉండేటివి. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ ఇటు పక్క తీసుకున్నాం. అంటే ఫంక్షన్ ఎంత మనకి? 4 కదా. ఆ 4 కంటే తక్కువగా. అంటే ఏం చేద్దాం? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ వాల్యూ, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ 4 కాదు, సారీ 2 కంటే తక్కువగా ఏముంటుంది? 1.9 అనేది ఉంటుంది. తర్వాత 1.09 ఉంటుంది.
తర్వాత 1.009 ఉంటుంది. ఇవే నంబర్లు కాదు, మీ ఇష్టం ఏమన్నా దానికి దగ్గరలో ఇవే తీసుకోవాలా, ఇవే చేయాలని రూల్ లేదు. ఓకే, 1.9 into 1.9. ఓకే, మల్టిప్లికేషన్ 9 9 జా 81, 9 1 జా 9, 9 ఒక 8 17. తర్వాత ఇంటూ 1 ఇంటూ వేస్తే ఇలాగే ఉంటుంది. 1 9 ఒకటి 16 3. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత నంబర్, ఇక్కడ ఒక పాయింట్ 2 అంటే 1 2 అంటే 3.61 వచ్చింది. ఓకే ఓకే, దీన్ని రఫ్ చేద్దాం. తర్వాత దీన్ని 9 తీసుకున్నాం లేండి ఇంకా. ఓకే, అంటే 1కి దగ్గర ఉన్నట్టువే. ఓకే, 1.99 1.99 చేస్తే 3.961 వస్తుంది. తర్వాత ఇది చూడండి 1.999 తీసుకుంటే 9961 వస్తుంది. చూడండి ఇక్కడ ఏం చేస్తాము, మన వాల్యూ ఏమో 2, కానీ దానికంటే తక్కువ తీసుకున్నాం. దానికంటే తక్కువ తీసుకుంటే ఇక్కడ చూడండి 1.9119 1.999 ఇవన్నీ దేనికి దగ్గర ఉండే, 2కి దగ్గర ఉండే కదా. ఓకే, క్లియర్. మరి 3.61 3.961 3.99 ఇవన్నీ దేనికి దగ్గర ఉండేవి, 4కు దగ్గర ఉండేవి. 4 చూడండి ఇక్కడ మనము చూడండి 2 కంటే ఎక్కువ అంటే 2 కంటే ఇటు పక్క తీసుకున్నాం అనుకో RHSL అని చెప్పారు. 2కి ఇటు పక్క తీసుకుంటే LHSL అని చెప్పారు. అంటే 2కి ఇటు పక్క తీసుకున్నాం, ఇది LHSL ఇవేమో RHSL. అంటే ఇటు పక్క ఉన్న వాల్యూస్ LHSR, అటు పక్క ఉన్నటి RHSL అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండు 2 4 ఈక్వల్ అయినాయి. అంటే RHSL ఈక్వల్ టు LHSL అంటే ఈక్వల్ అయినప్పుడే మనకి లిమిట్ ఎగ్జిట్, అంటే ఆ లిమిట్ వాల్యూ ఉంది అని చెప్పడానికి అనమాట. ఇక్కడ మీకు ఏదో ఇటు పక్క వేరే వాల్యూ ఇటు పక్క వేరే వాల్యూ తీసుకొని ఈ రెండు దగ్గరకైనా ఇది లిమిట్ ఏంటంటే ఫంక్షన్ అయినట్టే మా ప్రాబ్లం అయిపోయింది. కుదరదట. కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా నువ్వు మనకి ఫంక్షన్ ఉన్న వాల్యూస్ ఎగ్జాక్ట్లీగా దగ్గరగా ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేది కలవాలి. కలిసినప్పుడు మనకి ఖచ్చితంగా ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, లిమిట్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఇదంతా టాపిక్ అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి మరి దీనికి సంబంధించి లిమిట్ రాద్దాం. లిమిట్ ఎలా రాయండి చూడండి. లిమిట్ ఇదేమి 2.1 మనమేమో 2 అంటే దానికంటే ముందరకు పోతున్నాం అనమాట. అంటే 2 కంటే ముందర పోతాం. ముందర కంటే ఏంటి మనకి ప్లస్. కాబట్టి లిమిట్ x టెన్స్ టు అంటాం చూడండి, x టెన్స్ అలాగే 2 ప్లస్ ఇక్కడ ప్లస్ అనేది పెడతాం. తర్వాత f ఆఫ్ x ఏంటన్నా f ఆఫ్ x రాసిన ఏది ఇంటర్వెల్ f ఆఫ్ x అంటే ఏంటి మనకి x². కాబట్టి మళ్ళీ రాద్దాం దీన్ని ఇంకా పూర్తిగా. లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f ఆఫ్ x అంటే ఏంటండి x². మరి దాని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 కదా, 4. ఇది రాసే విధానం అది. ఓకే, మళ్ళీ ఇటు పక్కొద్దాం. మళ్ళీ దీన్ని కూడా రండి. 2కి దగ్గర ఉంది, అలాగే మన ఫంక్షన్ కి దగ్గర ఉంది, మన వాల్యూకి దగ్గర ఉంది. కాబట్టి ఎలా రాస్తాం, లిమిట్ x టెన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడేమో 2 కంటే అంటే దగ్గర ఉన్న వాల్యూనే ఎక్కువ తీసుకున్నాం, కానీ ఇప్పుడు 2 కంటే తక్కువ అంటే మళ్ళీ 2కి దగ్గరగానే ఉంది అంటే తక్కువ. కాబట్టి x టెన్స్ ఇక్కడ 2 -2 కాదు, -2 అంటే మళ్ళీ మనకి గ్రాఫ్ కెళ్ళి ఉంటుంది. -2 -1 -3 కాదు, 2 మైనస్ అంటే ఇటు పక్క తీసుకున్నాం అంటే మన వాల్యూ కంటే ఇటు పక్క తీసుకున్నాం అని తెలుసుకోవడం కోసం మనకు అదే ఇటు పక్క తీసుకున్న మన వాల్యూ ఇక్కడ చూడండి, మన వాల్యూ కన్నా ఇటు పక్క తీసుకున్నా రెండు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాప్ అయిందంటే ఆ లిమిట్ అనేది ఎగ్జిట్ అన్నట్టు అనమాట. ఓకే, లిమిట్ 2 మైనస్ తర్వాత f ఆఫ్ x. ఇప్పుడు చూడండి f ఆఫ్ x అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి 2 మైనస్ ఇక్కడ లిమిట్ x టెన్స్ 2 మైనస్ f ఆఫ్ x. f ఆఫ్ x అంటే ఏంటి x² కదా, x². మరి దాని లిమిట్ ఎంత వచ్చిందండి 4. చూడండి రెండు ఈక్వల్ వచ్చినాయి. మనము వాల్యూ ఏమో ఇటు పక్క తీసుకున్నా అటు పక్క తీసుకున్నా రెండు ఈక్వల్ వచ్చినాయి అంటే మనకి ఏమైంది, ఇప్పుడు లిమిట్ ఎగ్జిట్ అయింది. ఇక్కడ చూడండి ఇప్పుడు లిమిట్ అదే చెప్తున్నాను, ఏంటి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ ఇక లెఫ్ట్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, మైనస్ అనేది వస్తుంది మన వాల్యూ ఏ వాల్యూకి. f of x is the expected value of the f of x at x equal to a. Given the value of f of x, here the x to the left of the value called left hand limit. అంటే మనకి తీసుకున్న వాల్యూ కన్నా లెఫ్ట్ వైపు తీసుకున్నా రైట్ హ్యాండ్ తీసుకున్నా అనేది ఈ టాపిక్ అంతా. ఓకే, మళ్ళీ అది కూడా అంతే. f of x at a లిమిట్ f of x expect the value f of x అంటే f of x వాల్యూ కన్నా x equal to a given that the value of ఇక్కడ చూడండి here x to రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ రైట్ ఇటు సైడ్ లెఫ్ట్ అన్నమాట.
of this value called right hand limit of x f of x x. ఇదంతా టాపిక్ ఏంటంటే ఇదంతా ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇఫ్ ద రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కంటిన్యూస్ గా విల్ సేమ్ కామన్ వాల్యూ. చూడండి కామన్ వాల్యూ వచ్చింది కదా మనకి. వాల్యూస్ ఆర్ ద లిమిటెడ్ f of x to x equal to a, then denoted by, ఎలా ప్రూవ్ చేస్తాం మనం దాన్ని, ఎలా రాసుకుంటాం ఈక్వల్ వచ్చినప్పుడు బై లిమిట్ x into a f of x అన్నమాట. ఓకే, ఈ కండిషన్ ఒకటే, కానీ ఇక్కడ ఈ కండిషన్ చూడండి. if the value of RHSL LHSL are equal, RHSL LHSL equal అయితే then we say that the limit exists. okay, and మనకి ఇక్కడ బాగా అండి RHSL and LHSL are not equal, otherwise the limit does not exist. అంటే మనకి ఈ రెండు గాన సమానంగా రాలేదు అంటే ఆ లిమిట్ అనేది లేదు. ఒకవేళ సమానం వచ్చిందంటే లిమిట్ ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఓకే స్టూడెంట్స్, నోట్ మీకు ఇక్కడ చూడండి ఫంక్షన్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఇంకా మనకు వచ్చే వాల్యూ దాంట్లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ గా రాసుకుంటాం. ఏ ఫంక్షన్ లో లిమిట్ లో చూడండి మనకి లిమిట్ అంటే నియర్ వాల్యూ, దగ్గరగా ఫంక్షన్ కి దగ్గరగా ఉన్న వాల్యూ. టేక్ ఎక్స్ క్లోజ్ టు ఏ అంటే ఎక్స్ కి దగ్గరగా ఉన్న వాల్యూ తీసుకుంటాం. దాన్ని ఎలా రాస్తాం ఫార్మ్, లిమిట్ ఎక్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది టాపిక్ లిమిట్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంకా దండిగా ఉండేవి ఒక 2-3 టాపిక్స్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్ములాలు కూడా చెప్తాను. ఓకే నోడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. అసలు ఏంటి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్? ఫస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్స్ అనేవి వేద్దాం, మీకు అలవాటు అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్ టు 2 అంటే ఎక్స్ బదులు ఎంత 2 వరకు, అంటే 2 అనేది సబ్స్టిట్యూషన్ చేద్దాం. లిమిట్ లో మనము చూడండి సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఇంకా లిమిట్ రాయకక్కర్లేదు. ఇంకా 2 + 1 ఆన్సర్ ఎంతండి 3. దీని లిమిట్ ఎంత 3. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇది చేద్దాం. ఎక్స్ టు 2 అంటే ఏం చేయాలా 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2² మైనస్ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 బై ఇక్కడ ఎక్స్ బదులు 2 కాబట్టి 2 మైనస్ 2. 2² అంటే 4 మైనస్ 4 బై 2 మైనస్ 2. ఆన్సర్ ఎంతండి 0/0. ఏంటి 0/0 వచ్చింది అంటే 0/0 వచ్చిందంటే దానికి అర్థం ఏంటి అంటే లిమిట్ లేదని అర్థమా? కాదు, లిమిట్ ఉంది కానీ సింప్లిఫికేషన్ చేయాలి. ఇలా మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నప్పుడు అందులో ఆన్సర్ బాగుంది. ఓకే, కానీ ఇలా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నప్పుడు మనకి 0/0 వస్తుంది. అంటే దానికి లిమిట్ లేదని కాదు, లిమిట్ ఉంది. కానీ అలా 0/0 వచ్చినాయంటే వాటిని మనం ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అనేవి మాట్లాడతాం. అంటే అలా మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు అలా వచ్చేస్తే మనకు ఆన్సర్స్, అలా వచ్చినప్పుడు వాటిని మనము ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటాం. మరి వీటికి లిమిట్ ఎలా కనుక్కోవాలి? దీనికోసం మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, మరి అలా 0/0 అంటే ఇలాంటి ఆన్సర్స్ వచ్చినప్పుడు మనం చేసి వాటికి పూర్తిగా వాల్యూస్ అనేవి కనుక్కోవాలి, వాటి లిమిట్స్ వాల్యూస్. అర్థమవుతుందా? అంటే అలా వచ్చినాయి అనుకోండి వాల్యూస్ మనకి ఎక్స్ బదులు అంటే 0 ఇవ్వచ్చు, ఎక్స్ బదులు ఇన్ఫినిటీ ఇవ్వచ్చు, ఎక్స్ బదులు 0 ఇంటూ మల్టిప్లికేషన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా దాన్ని సింప్లిఫికేషన్ చేసి పూర్తిగా అప్పుడు లిమిట్ అనేది అప్లై చేయాలి. చూడండి ఇప్పుడు 0/0 వచ్చింది, పక్కన పెట్టండి, దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. దానికి ఆన్సర్ ఏం కాదు ఉంది కానీ అందులో దాగుంది. ఓకే, దానికోసం ఏం చేయాలి మనం దాన్ని సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఇస్ a mathematical expansion that does not give a defined value directly. అంటే ఇక్కడ చూడండి మనకి ఫార్మ్స్ ఇస్ మ్యాథమెటికల్ ఎక్స్పెన్షన్ డస్ నాట్ గివ్ ఏ డిఫైన్డ్ వాల్యూ డైరెక్ట్లీ. అంటే మనకి డైరెక్ట్లీ గా మనకి వాల్యూ అనేది ఇవ్వదు అనమాట. ఓకే, అలా 0/0 అలాంటివి వస్తుంటాయి అనమాట. అలా వచ్చినప్పుడు మనం వాటిని సింప్లిఫికేషన్ చేసి దాని సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. ఇగో ఎలా వస్తాయి 0/0, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ, 0/0 ఇంటూ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే తెలుసు కదండి, మనం చెప్పలేం నంబర్, ఏదో మనకు తెలీదు. ఓకే, మనకి నంబర్లు ఎన్ని ఉండేరా చెప్పలేము. ఎంత వరకు నువ్వు ఎంత పెద్ద నంబర్ అనేది చెప్పు, యాడ్ +1 అంతే, ఇంకో పెద్ద నంబర్ వస్తుంది. నువ్వు నంబర్ అనేది ఎప్పటి వరకు చెప్పలేము, దాన్ని ఇన్ఫినిటీ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ గా 0/0, ఇన్ఫినిటీ/0, 1/0 అన్నమాట. ఇవి మనకి ఏంటి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ మొత్తం ఏది ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడానికి హాస్పిటల్ రూల్ అని రకరకాలుగా ఉంటాయి. కానీ ఎలా సాల్వ్ చేయాలనేది మన ప్రాబ్లమ్స్ లో చూడండి. 0/0 ఫ్యాక్టర్ అనేది, లేకపోతే సింప్లిఫికేషన్ చేయడం, లేకుంటే ఆల్జీబ్రా ఫార్ములాస్ ఉపయోగించడం, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ హైయెస్ట్ పవర్ లేదా ఎల్సిఎం తీయడం. అంటే ఎలా మెథడ్ చేసి వాటిని ఆ ఆన్సర్స్ అనేవి కనుక్కోవాలి. మనకి ఇలా డిఫైన్డ్ ఉంటే ఓకే 0 ఇంటూ ఇన్ఫినిటీ అంటే కన్వర్ట్ గా ఫ్యాక్టరైజేషన్, ఫ్యాక్టర్ లైక్ చేంజ్ చేసుకోవాలి. ఇన్ఫినిటీ కాంజుగేట్ మెథడ్ ఉపయోగించాలి. పవర్ ఉన్నప్పుడు టేక్ లాగ్స్ అనేటివి మీకు తెలియదు అనుకుంటా. యాక్చువల్ గా చెప్పాలంటే
మీ బ్యాచ్ అంటే మీరు 10th అవుతున్నప్పుడు దాని అవతల వాళ్ళ బ్యాచ్ కి ఈ లాగ్స్ గురించి డీటెయిల్ గా ఉందన్నమాట. ఫస్ట్ లెసన్ రియల్ నంబర్స్ లో, కానీ లేదు మనకి, కానీ ఇక్కడ యాడ్ అవుతుంటాయి. ఓకే చెప్దాం. మరి ఇప్పుడు ఇంకా అయిపోలేదు దాని గురించి. మనం 0/0 వస్తే వాటికి మెథడ్స్ ఉపయోగించి దాని సొల్యూషన్ అనుకోవాలి కదా. 0/0 వచ్చిందని వెళ్ళకూడదు. అలా 0/0 అంటే డిఫైన్డ్ అంటే అలా ఆన్సర్ లేనప్పుడే మనకి వాళ్ళు ఈ లిమిట్స్ అనేది కనుక్కోవడం జరిగింది అనమాట. అర్థమైందా? అంటే 0 ఎగ్జాక్ట్లీ వాల్యూ అన్న తెలియాలి మనకి. ఓకే, అలా 0/0 వస్తే ఎందుకు ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి మనకి. ఓకే, దాని ఎగ్జాక్ట్ వాల్యూ అన్న తెలియాలి మనకి, అంటే దగ్గరలో ఉండేది అప్రాచ్ వాల్యూ అన్న తెలియాలి. ఓకే, దీన్ని ఫస్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం. లిమిట్ x is to 2, దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. x స్క్వేర్ 4 ఏమని రాసుకోవచ్చు అండి, 2 స్క్వేర్ రాసుకోవచ్చు. 2 స్క్వేర్ బై x మైనస్ 2. లిమిట్ దీన్ని ఇలా రాసుకుంటా వెళ్ళడమే మీరు ఎప్పుడు అప్లై చేసేంత వరకు. ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. ఏ ప్లస్ అంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, స్క్వేర్ స్క్వేర్ సరిపోయింది, మైనస్ సరిపోయింది. ఏ వాల్యూ ఎంత 2, సారీ ఎక్స్, బి వాల్యూ ఎంత 2, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, బై డినామినేటర్ లో ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 క్యాన్సల్, సేమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ x is to 2, x ప్లస్ 2 కదా. ఓకే, లిమిట్ అప్లై చేయండి అంటే x బై ఎంత 2, 2 ప్లస్ 2 4. చూడండి లిమిట్ వచ్చింది మనకు 4, కానీ అక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 0/0 వచ్చింది. అలా 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0 ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ, ఇలా ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 0 పవర్ ఆఫ్ 0, 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇలా వస్తాయి మనకు. వాటిని ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటాం. అలా వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ని ఫార్ములాస్ లేకపోతే సింప్లిఫికేషన్ చేయడం ఇదే మెథడ్స్ అనేది ఉపయోగించి దాని లిమిట్ అనేది కనుక్కోవాలి. చూడండి 4 వచ్చింది, అక్కడ ఏమో 0 వచ్చింది, అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసాం, డైరెక్ట్ వాల్యూగా వచ్చేసింది మనకి 0/0. కానీ సరైన సమాధానం కాదు. ఏదో ఆ వాల్యూ లిమిట్ అంటే ఏంటి అది చెప్తున్నా, ఆ ఫంక్షన్ కాదా ఏదో ఒక దగ్గర వాల్యూ ఉంటుంది. ఓకే, ఆ దగ్గర ఉన్న వాల్యూ కనుక్కోవడమే మన పని ఇక్కడ. మరి ఇక్కడ కనుక్కుంటే 4 వచ్చింది, అక్కడ 0. డైరెక్ట్ అనేది చేయకూడదు కొన్నిసార్లు. డైరెక్ట్ ఎప్పుడు చేయాలంటే మీకు ఇంకా కుదరదు, ఇంకా మామూలుగా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయడం తెలుస్తుంది అంటే ఎటు పక్క ఇంకా దారి లేదు అనుకున్నప్పుడు. చూడండి ఇప్పుడు ఎక్స్ ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంది. చూడండి 4 ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు, రాసుకున్నాను. నాకు ఆప్షన్ ఉంది, చేసుకుంటే వెళ్తే లాస్ట్ కి 2 ప్లస్ 2, మళ్ళీ ఇక్కడికి వచ్చాను లాస్ట్ కి. ఇంకా ఏమైనా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకని నేను లిమిట్ అప్లై చేస్తే 4 వచ్చింది. ఓకే, ఇది అనమాట కాన్సెప్ట్. ఓకే, ఇంకా ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే డీప్ గా చెప్తాను. ఓకే, ఇప్పటి నుంచి ఫార్ములాస్. ఓకే నోట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ అనమాట. అంటే లిమిట్స్ లో మనకు ఆల్జీబ్రాస్ ఎలా ఉపయోగపడతాయి, వాటి ఫార్ములాస్ ఏంటి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆల్జీబ్రా అంటే ఏంటి, మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి మనకి కదా పవర్స్ ఇవి ఉంటాయి కదా. ఆ ఫార్ములా ఉంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంతే. ఓకే, ఇవేం చాలా చాలా ఈజీగానే, ఏం పెద్ద విషయమే కాదు. లెట్ ఎఫ్ అండ్ జీ బి ద 2 ఫంక్షన్స్, అంటే ఒక 2 ఫంక్షన్స్ ఉండే. ఓకే, సచ్ దట్ ద బోత్ లిమిట్స్ లిమిట్ x is to a f of x and లిమిట్ x is to a g of x, అంటే వాటి లిమిట్స్ గానే సేమ్ ఉండే అంటే వాటి చూడండి x is to a అలాగే x is to a అంటే సేమ్ ఉండే అనుకోండి. ఎగ్జిట్ అంటే మనకి ఆ రెండు లిమిట్స్ సమానము అయినాయి అనుకోండి. దెన్ ద రూల్స్ ఆఫ్ ది యూజర్ ద ఎలివేట్ లిమిట్స్ యూజింగ్ ద నార్మల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ లైక్, అంటే మనకి రెండు లిమిట్స్ ఉన్నాయండి. ఆ రెండు లిమిట్స్ LHS RHS రెండు ఈక్వల్ అన్నమాట. ఓకే, మనం ఆ రెండింటిని కలపాలి, లేకుంటే సబ్ట్రాక్షన్ చేయాలి, లేకుంటే మల్టిప్లికేషన్ చేయాలి, లేకపోతే డివైడ్ చేయడం, ఇలా పవర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది ఈ టాపిక్ అనమాట. అంటే రెండు ఈక్వల్ ఆన్సర్స్ అనమాట మనకి. అలా ఉన్నప్పుడు ఆ రెండింటిని కలపాలి అనుకుంటే, ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే, మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే, డివిజన్ చేయాలంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పవర్ అలా అనమాట. మనం ఇప్పుడు లిమిట్ x is to a f of x అంటే దీని మొత్తం ఆన్సర్ వెళ్ళి అనుకున్నాం. లిమిట్ x is to a g of x ఈక్వల్ టు m అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ రెండు కలపాలి అనుకుంటున్నాను. లిమిట్ f of x ప్లస్ g of x కలిపేశాను. అంటే ఈ రెండు ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ లిమిట్స్ అనేవి అంటే x is to a x is to a సేమ్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఈ రెండు కలిపి రాయాలి. ఓకే, ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈజీగానే ఉంటుంది, ఏం కష్టం ఏం కాదు. ఓకే, మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ సమ్ములో ఉంది. ఇలా రెండు లిమిట్స్ గా మనకి సపరేట్ గా ఇచ్చి వాటిని యాడ్ చేయాలనుకుంటే రెండు ఒకసారి లిమిట్ గా రాసి ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కలిపితే అయిపోతుంది. మరి ఇక్కడ డైరెక్ట్ కలిపినది ఎగ్జాంపుల్ రాశాను. ఇప్పుడు ఏముంది, లిమిట్ డైరెక్ట్ సపరేషన్ చేయండి అంటే x is to వాల్యూ ఎంత 2 స్క్వేర్ ప్లస్ 3 into 2
ఓకే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 3 2 జా 6, మొత్తం ఆన్సర్ ఎంత 10 అయిపోయింది. ఆ రెండు లిమిట్స్ సమ్ముగా చేస్తే ఇప్పుడు 10 అనమాట. ఓకే అయిపోయింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ లిమిట్ h is to a f of x minus g of x అంటే లిమిట్ ఈక్వల్ టు లిమిట్ h is to a f of x minus లిమిట్ h is to a g of x. ఓకే అంటే ఇక్కడ ఏ సేమ్ ఉంటాయి అనమాట మనకి. కాబట్టి f of x g of x రెండు లిమిట్స్ ఎగ్జిస్ట్ కదా మనకి, అంటే లిమిట్స్ కదా, మరి ఆ రెండింటిని తీసేయాలనుకుంటే చూడండి దీని లిమిట్ మనం దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. దీనికి సపరేట్ గా ఫస్ట్ లిమిట్ x is to 3 x స్క్వేర్ అలాగనే మైనస్ లిమిట్ x is to 3 x ఇలా చేయొచ్చు, ఇలా డైరెక్ట్ చేయొచ్చు. లిమిట్ ఇక్కడ x బదులు ఎంత 3 స్క్వేర్ మైనస్ x బదులు ఎంత 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 9 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 9 లో ఈక్వల్ టు 9 లోపల 3 పోతే 6 అనమాట. ఓకే అంతే ఇంకా ప్రాబ్లం. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. లిమిట్ x is to f of x into g of x లిమిట్ అంటే ఇక్కడ చూడండి దీనికి రెండు సార్లు అప్లై చేయండి. లిమిట్ f of x into లిమిట్ x is to a g of x. ఇది చూడండి ఇదొకటి మల్టిప్లికేషన్ చేద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ x is to a x into లిమిట్ x is to 2 x plus 1. ఓకే లిమిట్ అప్లై చేయండి. x బదులు ఎంత 2 ఇంటూ ఇక్కడ లిమిట్ అప్లై చేయండి 2 plus 1 అనమాట. ఇక్కడ x బదులు 2 ఇంటూ 2 plus 1 3 2 3 గా 6 అనమాట. ఓకే అంతే. కాంజుగెంట్ అంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ రూల్ అంటే ఏంటంటే మనకి లిమిట్ అంటే ఎటువంటి ఫంక్షన్ వాల్యూ ఎటువంటి వేరియబుల్ ఇవ్వకుండా మనకి డైరెక్ట్ లిమిట్ x is to 5 7 అన్నారనుకోండి దాని ఆన్సర్ 7 ఇంకా, ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ అది. అంటే మీకు సింపుల్ గా దాని ఫార్ములా చెప్పాలంటే లిమిట్ x is to అక్కడనే రాసాను k ఈక్వల్ టు k అనమాట. ఓకే తర్వాత డివైడ్ లో ఉంటాయి, కానీ డివైడ్ లో ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి మనకి డివైడ్ అనేది 0 అనేది ఎప్పుడు ఉండకూడదు. అలా 0 ఉందంటే అది డివైడ్ కాదు. ఓకే లిమిట్ x is to a f of x by g of x అంటే ఇప్పుడు ఆ రెండు లిమిట్స్ సపరేట్ అప్లై లిమిట్ x is to a f of x by లిమిట్ x is to a g of x అనమాట. ఒక ప్రాబ్లం చూడండి, ఇగో డైరెక్ట్ 2 అప్లై చేసినా వస్తుంది, లేదా ఇగో చూడండి మళ్ళీ మీరు 2 plus 1 by 2 ఎంత వచ్చిందండి 3/2 కదా. ఓకే మళ్ళీ ఇక్కడ పక్కన చూడండి లిమిట్ ఈ రెండు నోమినేటర్ కి డినామినేటర్ కి సపరేట్ అప్లై లిమిట్ ని లిమిట్ 2 x plus 1 by లిమిట్ x is to 2 x. చూడండి ఆ లిమిట్ నోమినేటర్ డినామినేటర్ రెండింటికి అప్లై చేశాను. డైరెక్ట్ అప్లై చేసి 3/2 వస్తుంది. ఇప్పుడు ఆ లిమిట్ x is to అంటే 2 plus 1 బై ఉంది కాబట్టి బై లిమిట్ x is to 2 అంటే x బదులు 2 plus 1 3/2. ఓకే అంటే ఇక్కడ ఏంటంటే మనం ఆ రెండు ఎగ్జిట్ అయినా అంటే రెండు లిమిట్స్ అనేవి మనకి ఈక్వల్ అయినాయి అనుకోండి, వాటిని యాడ్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా డివైడ్ చేయాలనుకోవడం ఇలా చేయాలని చెప్తున్నాను. ఓకే ఆ పవర్ ఇక్కడ చూడండి లిమిట్ x is to a f of x హోల్ పవర్ ఆఫ్ n. ఒకవేళ పవర్ లో ఉందనుకోండి l పవర్ ఆఫ్ n అనమాట. l అంటే ఇగో ఇదంతా మనకి. ఓకే ఇప్పుడు x బదులు 3 అప్లై చేయండి 3 ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ మళ్ళీ ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ 9 స్క్వేర్ అంటే 81. ఇలా ఆల్జీబ్రా ఫార్ములాస్ అనేది ఎక్స్ప్లెయిన్ వాటి ఎక్స్పాండ్ చేయాలన్నమాట లిమిట్స్ లో. ఓకే నోడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్ లాస్ట్ టాపిక్ అనమాట. స్టూడెంట్స్ నేను ఫస్ట్ లోనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేవి లేట్ అయినాయి, కానీ అది సెకండ్ ఇయర్ లో జరగదు. కానీ మెయిన్ పాయింట్ గా సిలబస్ అనేది కంప్లీట్ నేను అదే చెప్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా 100%. ఓకే 100% వచ్చేది అనమాట. కాబట్టి డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే లాస్ట్ టాపిక్ అనమాట లిమిట్స్. నేను చెప్తున్నాను మెయిన్ గా కొంచెం ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు లాస్ట్ లెసన్స్ అనేవి. అలాగనే TIIT స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట, అందుకు వాళ్ళ కోసం ప్లస్ అలాగనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను, లేకపోతే నేను ఫైనల్ ప్రిపరేషన్ చేసేవాడిని. ఓకే కానీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే విత్ ఆన్సర్లతో సహా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. PDF అని సెండ్ చేయమని మ్యాథ్స్ PDF అని చెప్పండి, నేను మీకోసం ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఓకే ఇప్పుడు వరకు మనం ఆల్జీబ్రా ఫార్ములాస్ అవన్నీ థీరం 1 అనమాట. ఇప్పుడు థీరం 2 థీరం 3 థీరం 4 థీరం 7 అలాగే థీరం 7 వరకు ఉంటుంది. ఇవన్నీ ఫార్ములాస్ వాటి ప్రూఫ్స్ కూడా ఉంటాయి. ఏమంత ఇంపార్టెంట్ ఏం కావాలండి, ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి ఏమంత ఇంపార్టెంట్ అక్కడ, కానీ ఎలా వచ్చిందో తెలుసుకోవడం ఇంపార్టెంటే, కానీ తెలుస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది దీని లెసన్ నుంచి. ఓకే తెలుస్తుంటుంది. ఓకే ఇక్కడ చూడండి థీరం 3
ఇఫ్ లెట్ ఎఫ్ అండ్ జి టూ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్, రెండు రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అది పాజిటివ్ ఓకే, విత్ సేమ్ డొమైన్. అంటే డొమైన్ అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనము ఇన్పుట్ ఏంటి డొమైన్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే ఎక్స్ వాల్యూ మనం ఏమి ఇస్తాం, అవుట్పుట్ అది ఇస్తుంది ఆ డొమైన్. మనం యాక్చువల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎలా రాస్తామండి, వై గా రాస్తాం కదా. వై అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సేమ్ డొమైన్స్ అంటే ఏ వాల్యూస్ సేమ్ ఉంటాయి అనమాట. ఓకే, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. రెండు బాగా వినండి, రెండు ఫంక్షన్స్ అనేవి ఉండేయండి, వాటి రియల్ వాల్యూ అంటే విత్ సేమ్ డొమైన్, అంటే సేమ్ డొమైన్ గాని అప్లై చేసాం అనుకోండి. ఇగో లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, అలాగనే లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ అంటే సేమ్ డొమైన్. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ అంటే సేమ్ డొమైన్. ఓకే, సేమ్ డొమైన్ గా ఉందనుకో మనకి వీటి వాల్యూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేటివి లెస్ దాన్ ఈక్వల్ టు అనేది ఉంటుంది అనమాట. అంటే గ్రాఫ్ గా చెప్పాలి, ఆఫ్ ఆల్ ఎక్స్ ద డొమైన్ ఆఫ్ ది డెఫినేషన్ ఫర్ ద సేమ్ ఇగో సమ్ సేమ్. ఇక్కడ చూడండి, సమ్ ఏ ఇఫ్ ద బోత్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ అలాగే అండ్ లిమిట్ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఎగ్జిట్. అంటే మనకి ఎగ్జిట్ అంటే ఏమని చెప్పాను, ఎల్హెచ్ఎస్ఆర్ ఆర్హెచ్ఎస్ఆర్ ఈక్వల్ అనమాట. దీని ఎల్హెచ్ఎస్ఆర్ దీని సారీ ఎల్హెచ్ఎస్ఎల్ అలాగే దాని ఆర్హెచ్ఎస్ఎల్ ఈక్వల్ ఉంటే మనకి అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ ఇస్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే గ్రాఫ్ ప్రకారంగా చెప్పాలంటే మనకి జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ పోతుంది అనుకోండి. ఓకే, ఇది మనకి వై కాబట్టి దాని వాల్యూ వై ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. అలాగనే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా పోతుంది. కానీ ఇక్కడ డొమైన్ సేమ్ కదా, అంటే ఏ వాల్యూ ఎక్కడో చోట టచ్ అవుతుంది అనమాట. అంటే రెండు వాల్యూస్ అనేవి ఎగ్జిట్ అవుతున్నాయి. అంటే ఎక్కడో చోట రెండు వాల్యూస్ సేమ్ రావు, అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా ఉండొచ్చు అనమాట. ఓకే, ఎఫ్ ఆఫ్ అంటే తక్కువ ఎక్కువ కాదు, లిమిట్ ఎక్స్ ఇస్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే దీనికి జీ ఆఫ్ ఎక్స్ కంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఆ రెండు డొమైన్స్ సేమ్ ఉన్నప్పుడు ఆ రెండు డొమైన్స్ సేమ్ అయినప్పుడు దీనికంటే ఇది తక్కువ ఉంటుంది అనమాట ఇది. ఓకే, తర్వాత ఇది థీరం 3, ఇప్పుడు థీరం 4 అనమాట. శాండ్విచ్ థీరం అంటాం అనమాట దీన్ని. శాండ్విచ్ థీరం అంటే శాండ్విచ్ అంటే ఆర్డర్, ఇక్కడ మనం చూస్తుంటారు మీరు ఆర్డర్ అని అంటే 3 లేయర్ 4 లేయర్లు శాండ్విచ్ అనేది ఉంటుంది కదా, అని లేయర్లు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి లెట్ ఎఫ్ ఆఫ్ సేమ్ దాని ప్రకారం ఆ థీరం ఒక్కటేనండి మనకి. లెట్ ఇక్కడ చూడండి సేమ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ సేమ్ డొమైన్ గానే ఉందనుకో, అంటే సేమ్ డొమైన్స్ గానే ఉన్నాయనుకో మనకి ఎప్పుడు లిమిట్ ఎక్స్ ఇస్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు జీ లిమిట్ ఎక్స్ ఇస్ టు జీ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే దీనికంటే తక్కువ ఉంటుంది అనమాట ఆ కండిషన్. ఓకే, ఇక్కడ కూడా అదే శాండ్విచ్ థీరం. లెట్ ఎఫ్ జీ హెచ్ ఇప్పుడు త్రీ లిమిట్స్ గా తీసుకుంటే రియల్ ఫంక్షన్స్ అయితే అవి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆల్ ఈజ్ కామన్ డొమైన్ ఈజ్ డెఫినేషన్ ఫ్రమ్ రియల్ నంబర్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అలాగే ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఇస్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ లిమిట్ ఎక్స్ ఇస్ టు జీ ఆఫ్ ఎల్. అంటే మూడింటికి కామన్ డొమైన్. చూడండి కామన్ డొమైన్ ఇందాక ఇక్కడ చూడండి ఈ రెండు డొమైన్స్ మొత్తం 3 ఉంటాయి. ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ కదా. మరి ఈ ఫస్ట్ ది చివరిది అంటే సేమ్ లిమిట్ గానే అయిందనుకోండి, రెండు అంటే లిమిట్లు గానే సేమ్ ఉన్నాయి అనుకోండి, అందుకే ఎల్ దాని ఏమంటే ఎల్ అంటే ఆ రెండు లిమిట్లు ఎల్ కానీ అంటే సేమ్ లిమిట్ గానే ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, అదే కండిషన్ ఇక్కడ. ఓకే, y ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అలాగే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి థీరం అర్థం చేసుకోండి, ఈజీగానే ఉంటుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు ఇది. ఇక్కడ లెట్ ఎఫ్ జీ అండర్ రియల్ ఫంక్షన్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆల్ ఈజ్ కామన్ డొమైన్స్. అంటే అన్నిటికీ కామన్ డొమైన్స్ అనమాట. ఇది వచ్చేది ఏ అంటే కామన్ డొమైన్ గా ఉందనుకోండి, డెఫినేషన్ ఏమవుతుంది మనకి సమ్ రియల్ నంబర్స్ ఏ. ఓకే, సమ్ రియల్ నంబర్స్ ఏ. ఓకే, మనకి రియల్ నంబర్స్ తెలుసు కదా, ఆ నంబర్స్ ఏ గాని అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది దీని లిమిట్ ఎక్కడో పాయింట్ కాడ టచ్ అవుతుంది. ఇది కూడా అంతే, ఎక్కడో పాయింట్ కాడ ఏ అనేది టచ్ అవుతుంది అనమాట.
ఇక్కడ ఏదో ఒకటి టచ్ అవుతుంది. అలా టచ్ అవుతున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న g ఆఫ్ x కూడా సేమ్ ఉంటుంది అని చెప్పేది ఈ శాండ్విచ్ థీరం అన్నమాట. అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, అంటే దీన్ని కూడా ఏమవుతుంది ఎల్ అయింది కదా, అంటే లిమిట్ x a f ఆఫ్ x ఈక్వల్ టు ఎల్ అయింది, అంటే ఇది కూడా ఏమైంది ఎల్ అయింది. ఇలా ఈ పైన ఉండేది కింద ఉండేది కానీ ఆటోమేటిక్ గా ఈక్వల్ అయినాక మధ్యలో ఉండేది కూడా ఏమవుతుంది ఎల్ అవుతుంది. అంటే ఇంకా చివరికి చెప్పాలంటే లిమిట్ x a f ఆఫ్ x ఈక్వల్ టు లిమిట్ x a h g ఆఫ్ x లిమిట్ x a తర్వాత h ఆఫ్ x ఈక్వల్ టు మనకి ఏమవుతుంది f ఆఫ్ x మొత్తం ఎల్ అవుతుంది. ఓకే, అంటే మూడింటికి అలా రెండు ఈక్వల్ రెండు దాంట్లో ఈక్వల్ లిమిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ మధ్యలో ఉన్నది కూడా సేమ్ లిమిట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ రాస్తాను. ఇవి థీరం కి సంబంధించి, ఇది థీరం 3, ఇది థీరం 4. ఇందాక చెప్పినది ఫార్ములాస్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆల్జీబ్రా, అది థీరం 1 అన్నమాట. థీరం 2 అనమాట. ఇది మనకి దీని ప్రూఫ్స్ ప్రాబ్లమ్స్ లేక వెళ్ళినప్పుడు వస్తుందండి. లిమిట్ x a x పవర్ ఆఫ్ n మైనస్ a పవర్ ఆఫ్ n బై x మైనస్ a ఈక్వల్ టు n ఇంటూ a పవర్ ఆఫ్ n మైనస్ 1 అనమాట. తర్వాత థీరం 5 లిమిట్ x 0 sin x బై x ఈక్వల్ టు 1, అంటే sin x బై x వచ్చింది అనుకోండి మనకు ఆన్సర్ 1. అంటే ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు, ఇలా ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు అనమాట. లిమిట్ x బై sin a ఈక్వల్ టు sin x ఈక్వల్ టు 1 అనమాట. లిమిట్ ఇది థీరం 2, ఇది థీరం 2, ఇది థీరం 3, ఇది థీరం 4, ఇది థీరం 5. ఆ లిమిట్ tan x బై x ఈక్వల్ టు 1. లిమిట్ x 0 1 మైనస్ cos x బై x ఈక్వల్ టు 0 అవుతుంది. లిమిట్ x 0 sin kx బై x అనుకుంటే k అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏదన్నా ఉందనుకో k నే వస్తుంది. లిమిట్ x a పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు log e పవర్ ఆఫ్ e a అనమాట. లిమిట్ x థీరం 6, థీరం 7 లిమిట్ x 0 e పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు 1. లిమిట్ 7th థీరం లిమిట్ x 0 log e 1 ప్లస్ x బై x ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో దీని గురించి రావడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి థీరమ్స్ అనేవి ఖచ్చితంగా అర్థం చేసుకోండి. చాలా చాలా ఈజీగానే ఉంటాయండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఏం పర్లేదు. ఓకే స్టూడెంట్స్, ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట లిమిట్స్ కి. దీని నెక్స్ట్ వీడియోలో మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ 2 అలాగే 3 2026 దీని లోపల నేను సిలబస్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఎవరికొకరికి యూజ్ అవుతుందని ఒక్కటే ఉద్దేశంతో. మీరు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావాలి, నాకు 90+ రావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా చేయాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను అదే చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చేది. ఓకే నోట్ స్టూడెంట్స్. ఓకే, ఇది అనమాట మనకి లిమిట్స్ కి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ చెప్పి తర్వాత డెలివరీస్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ డేట్ పోతుంది కదా, ఇది అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.